ఇది నాకు మొదటి వారం అన్నవాళ్ళు చేయొద్దండి. లెక్కట్టు 1 2 3 ఇది మొదటి వారం. మొక్కుబడుకున్నా మొక్కుబడా డబుల్ కాదు, ఫస్ట్ వారం. ఇది నాకు ఇదే ఫస్ట్ అండి అన్నవాళ్ళు. హల్లెలూయా. ఇది నాకు 9వ వారం అన్నవాళ్ళు చేయొద్దండి. మూడు కనబడుతున్నాయి. హల్లెలూయా. సరే తినండి. ఒక దివ్యమైన దేవుని వాక్కు ఎందుకు కావాలి, ఏం జరుగుతుందని నా లైఫ్లో జరగవలసింది ఏమీ జరుగుతలేదు. నా లైఫ్లో నా జీవితంలో మార్పు అనేది కనబడటం లేదు. మంచిగా లేదు. ఒక పక్కన ఎవరికైనా చెప్పుకోవాలంటే సిగ్గేస్తుంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా 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 నష్టాలు చూశాను. ముఖ్యంగా నా శరీరం విషయంలో, నా భర్త విషయంలో, నాకు ఇచ్చినటువంటి కుమార్తె విషయంలో చెప్పలేనంత గాయాలు చూశాను. నేను నలిగిపోతూ ఉన్నాను. గానుగు కింద గానుగు ఆడతారు కదా, ఆ గానుగులో వేసిన కొబ్బరికాయ ముక్కల్లాగా ఆ ఎద్దు తిప్పుతున్నప్పుడు వాటి మధ్యలో పడి నలిగితే దాని నుండి నూనె వస్తుంది కదా. నా బ్రతుకు అలా ఉంది అని ఇక్కడికి కొంత నలుగురు యవనస్తులు వచ్చారు. దేవాది దేవుడు మాట్లాడడం ప్రారంభమవుతుంది. దేవుని స్వరము స్పష్టంగా దిగి వచ్చి మాట్లాడుతుంది. నీ మనసు కేంద్రీకరించు. నువ్వు దేవుని పట్ల దర్జాగా కూర్చోవడానికి కాదు, నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు తినడానికి వచ్చావు. హల్లెలూయా. ఈ వాక్యము నువ్వు తింటే, నీ బ్రతుకుకు వంట పడితే, నీ జీవితంలో మొట్టమొదట ఆత్మరక్షణ కలుగుతుంది. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 16వ వచనం చదివి చూడండి. రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏంటి విధించబడుతుందట? ఏమండి? అందరం మార్కు శుభవార్త 16వ అధ్యాయము 16వ వచనము. ఇప్పుడు మళ్ళీ చదవండి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే కుదరదు. ఇక్కడ కొంచెం పచ్చి అసలు యేసు అంటే తెలియని వాళ్ళు, యేసు దేవుడు కాదనుకున్న వాళ్ళు, యేసు అందరు దేవుడు లాంటి వాడే అనుకున్న వాళ్ళు, యేసు మంచి దేవుడు, గుళ్ళకెళ్ళే వాళ్ళు అయితే మాత్రం మంచోరు కాదేమో కానీ, గుళ్ళకెళ్ళే వాళ్ళు కొంతమంది అక్కడక్కడ మంచోళ్ళు అలా ఏళ్ళతో లెక్క పెట్టేంత మంది. మరి బయట ఉన్న వాళ్ళు చాలా మరి నమ్మడంగా బతికేస్తున్నారు. మరి హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. అదేంటో కానీ యేసు దేవుడి బిడ్డల మీద కొల్లండి. వీడు మాత్రం సంబరానికి మాత్రం
సంబరానికి ముందు, చావుకు ముందు, జాగరానికి ముందు, తీర్థానికి ముందు, గుడిలో ఉన్నటువంటి అమ్మవారేమో ఒకటి, ఆ మైసెట్లో ఉండేదేమో ఆకలిస్తే అన్నం పెట్ట, అలిసేస్తే ఆయిల్ పెట్ట, మూడొస్తే ముద్దు పెడు. అసలు ఏంట్రా నాయన? ఆ పైన చక్కటి తప్పులేదు, నువ్వు దేవతారాధన చెయ్యి, నువ్వు దేవతారాధన చేసుకో, నువ్వెంత దేవతలు ఆరాధిస్తావు ఆరాధన చెయ్యి. 3,000,000 దేవతలు, ముల్లోకాలు ఉన్నటువంటి దేవతలే కాకుండా ప్రపంచంలో ఉన్న దేవతలు అన్నింటినీ ఆరాధన చేసుకో. కానీ అంటావా, లేకపోతే అంటావా? లోనున్నదేమో ఒకటి, మైసెట్లో వచ్చే పాటలు నువ్వెప్పుడైనా గుండెల మీద చేసి చెప్పు. యేసయ్య మందిరం మీద సినిమా పాటలు రావడం కానీ, యేసయ్య చాలా మంది యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు మీ వాళ్ళు మరి సినిమా పాటలు పాడుతున్నారు కదా, నోరు మీద. యేసు ప్రభు వారు చెప్పారు, భూమి మీద ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేశారని. నీకు పాపం సినిమా పాటలు నువ్వెందుకు చూస్తున్నావు? ఆవిడ చేసే పాపాన్ని నువ్వెందుకు చూస్తున్నావు? ఆవిడ చేసే అన్యాయాన్ని నువ్వెందుకు చూస్తున్నావు? ఆవిడెవరో చేసే ఆ చీకటి క్రియలు నీకెందుకు? ఆవిడెవరో అతనెవరో చేస్తున్న పాపపు క్రియలు నీకెందుకు? నీ పనదా? నీ భూమి మీద వచ్చింది, నీ డ్యూటీ అదే అని అడుగుతున్నాను ఈరోజు. ఇక్కడ ముసలమ్మ ముచ్చట్లు కట్టిపట్టి ఇంటింట యేసయ్య ఊసే చెప్పమ్మా, ముసలమ్మ ముచ్చట్లు ఎక్కడికి కట్టుకుంటా కొంపలండి ఇచ్చేస్తుంటుంది. స్తోత్రం చెప్పగట్టుగా. ఆవిడెవరో అన్నదంట, ఆ ఎంగళ గుడికి నేను వెళ్తూ అన్నదంట. అని 24 గంటల రోజు బాబు నన్ను క్షమించు, బాబు నన్ను క్షమించు, సారీ సారీ అని కాలు పట్టి మీద చేసేసాడు దేవుడు. వాళ్ళ కొడుకుని ఊరంతా పిచ్చోడు అంటున్నారు. ఎందుకో తెలుసా? హల్లెలూయా. వాళ్ళ భర్తకి గద్దెలు కట్టేసి కురుపులతో రస్సులు కారిపోతుంటే నేను ప్రార్థన చేసేవాడిని. ఆ రస్సులన్నీ తగ్గాయి, గద్దెలన్నీ తగ్గాయి. ఆ దినాల్లో మా అమ్మగారు మేము ఎంతో స్వార్థ ప్రకటించి హల్లెలూయా అన్ని కులముల వారిని రక్షించుకున్న మా అమ్మ సకల కులముల వారికి స్వార్థ ప్రకటించిన లూది అమ్మగారి కొడుకుని నేను ప్రార్థన చేస్తే వాళ్ళ కొడుకు వ్యవసాయం చేసుకున్న వాడిని నువ్వు కోటీశ్వరుడు అవుతావు అని ప్రవచనం చెప్తే సైకిల్ మీద క్యారేజీ వెళ్ళడానికి సిగ్గుపడేవాడు వాడు. ఈ రోజు వాడు తెల్ల బట్టలు వేసుకుని జమీందారు అయిపోయి అందరికి పిఆర్ పంచిపెట్టాడు, డబ్బులు పంచిపెట్టాడు. ఊర్లో ఉన్న ఆవిడకేమో పెద్ద పెద్ద దాంట్లో వేసాడు, అన్ని చేశాడు. కానీ అతడు బ్రతికి బట్ట కట్టి అంత కోటీశ్వరుడు అవ్వడానికి ప్రార్థన చేసిన ప్రవక్తను మర్చిపోయాడు. ఎందుకు పైగా మర్చిపోగా ఆడు నా మీద దొంగ తీర్చడానికి నా ప్రార్థన నా ద్వారా రక్షించబడిన పిల్లలతో అక్రమ సంబంధాలు కలిపి అవమానాలు నిందలు వేసి ఎలాగైనా సరే ఈ రోడ్డు మీద ఇచ్చాలని ప్రయత్నాలు
తల్లి చేసింది కొడుకు చేశాడు. వాళ్ళకి తోడు ఇంకొక ఆవిడ ఎవరైనా వచ్చి నేను అనాథిని పోషిద్దాన్ని మిషన్ నేర్పుతాను వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు, నేను చంపేశాడు దాన్ని. చచ్చిపోయింది. ప్రవక్త వచ్చేస్తే చావు తప్ప రెండైపు ఉండదు. అలాగే అందుకే నేను అభిషేకించిన అభిషేక్తుని ముట్టుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బ్యాట్ లో ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మ దగ్గర ఉన్నటువంటి పాస్టర్ గారు ఏమన్నారంటే, బహుశా నేను 98, 99 ఆ సంవత్సరాలలో మంచి అగ్ని పొందుకుని అభిషేకం పొందుకుని అదే వేడి, హల్లెలూయా, అదే పవర్, అదే శక్తి, హల్లెలూయా. మీకు నమ్మకం గ్యారెంటీ కావాలంటే హల్లెలూయా 2024లో పిల్లలు 2004లోనే పిల్లలతో చూసాను. హల్లెలూయా 2024 క్షమించండి. హల్లెలూయా 2004లో మా వివాహం అయింది. 2024లో మీరు వచ్చి మా మిస్సెస్ ఇంటికి వెళ్ళి వస్తుంటే ఆ మలుపులో తామరకుల మలుపులో చెరువు కాడ ఇప్పుడు సగం నాడు కూల్చేసి ఉంటుంది. ఆవిడ ఆపేసి నాతో ప్రార్థన చేయమని అడిగేవారు. అప్పుడు నేను ప్రవచనం చెప్పానేమనంటే ఈ డాబా ఉండదు. ఇదేంటి బాబా చెప్తున్నాడు వ్యవసాయం. హల్లెలూయా పోయి తీసుకొచ్చి ప్రార్థన చేయమంటే నా భర్త ఏమో కొంచెం ఇబ్బందిగా ఉండి వ్యాపారం చేసుకుంటున్నారు, నా పిల్లల కోసం ప్రార్థన చేయమంటుంటే ఈ డాబా ఉండదు అంటాడు. హల్లెలూయా అన్నవాడు పాస్టరా ప్రవక్త? చెప్పు, నోటే చెప్పు. పాస్టర్ గారా ప్రవక్త గారా? అదే అది తెలుసుకోవాలనే ఇది చెప్తున్నాను ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొడుకులు గొప్ప ఇంజనీర్లు అయిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు దేవుడు చూపిస్తున్నాడు. ఈ డాబా కూల్చేసి ఈ డాబా ఉంటుంది, పై గొప్పరాన్ని కూల్చేస్తారు. కానీ ఈ పక్కన పెద్ద పిల్లలు దేవుడు చూపిస్తున్నాడు. ఆ పిల్లలు పడుతున్నారు. రావణ పిల్లలతో ఎంట్రన్స్లోకి మీరు వెళ్ళండి. చచ్చిపడతాక ఈ పక్కన బోట్ డాబా ఉంటుంది, ఆ బోట్ డాబా తినంగా పెద్ద డాబా ఉంటుంది. కొత్త చప్పట్లు. నా కోసం సాక్షి చెప్పడానికి నువ్వెందుకు? నా దేవుడు నా మీద ఉంచిన అభిషేకమే ఆయన సాక్షిగా లేకుంటారు. చెప్పండి. ఎవరు జోలికి వెళ్ళినా సరే పర్వాలేదు, మోకాల మీద ఉన్నా ప్రవక్త జోలికి వెళ్ళొద్దని ప్రభు పేరుకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సంఘాలు కాపాడుకోవాలని, సంస్థలు కాపాడుకోవాలని ఈ సేవకుడి మీద లేనిపోని నిందలు వేసిన వాడు, వాడు మారిన రూపాయి అన్నవాడు ఏమైపోయినా తెలుసా? కనీసం ముట్టి సేవ ముట్టుకోకుండా అమలాపురంలో శ్మశానంగా కాల్చేసాడు. కాల్చేశారు పాలనలో. వాడు కొంచెం తేడా అని నోడుతాను. వాడికి గొంతులో క్యాన్సర్ వచ్చి షుగర్ వచ్చి చచ్చిపోయాడు. వాడు అబద్ధ ప్రవక్త, అబద్ధ ప్రవచనాలు చెప్తాడు. వాడికి ఏమి చేయాలి? వాడక దోషకుడు. వాడు రాత్రులు సోదరులంతా తిరుగుతున్నాడు, బోధులంతా తిరుగుతున్నాడు అన్నవాడు ఎందుకు తిరిగాడు తెలుసా? చనిపోతున్న వాడిని బలపరచడానికి ప్రార్థన చేసి అభిషేకించి ఆత్మల రోగంలో ఆత్మల రక్తంలో ఉంటే
ఈ ఊరు వచ్చి 2 సంఘాలకి నేర్చుకోవడం చూశాడు. నా ఆత్మీయ కూతుర్ని, నా ఆత్మీయ కొడుకుని నన్ను దూరం చేశాడు. కళ్ళ ముందు హార్ట్లకు చచ్చిపోయాడు. పేద మందిని కట్టుకున్నాడు. పానికి పిల్లలు హార్ట్లకు చచ్చిపోయాడు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎవరి తోడుకన్నా వెళ్తే వాళ్ళు, కానీ పంచభూతాలు సృష్టించిన మహాదేవుడు, అగ్నిదేవుడు, ఇదిగో నా ఎకరాలు, నా పిల్లలు, నా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుంటే నేను నా తల్లి ఒకటి అనుకున్నా. పుడితే వేసే దగ్గర పుట్టాలి, చేస్తే వేసే దగ్గర చెప్పాలి. అంతేగాని మనం మాత్రమే దేవుని ఎన్నడూ తీసుకుంటే దేవుడు ఒక మాటలతో మన గురించి ఏ నోరు అయితే చెడుగా సమాచారం అందిస్తున్నారో అదే నోరు మన కోసం అగ్ని ప్రవక్తని సాక్షి చేస్తారు. నా కుమారుడు, నా కొడుక, నీవు మరణాన్ని కలిగిన వాడివి. ఎవరైనా వాడకు మధ్య చలించిపోయిందని నీ విధంగా వేసిన వారు, ఇదిగో పిచ్చివాడని నట్టుకున్నారు. వాళ్ళ కొడుకులు పిచ్చోడైపోయి వీరు ఎవరో తిరుగుతూనే ఉంటారని మా తల్లి ప్రవచించింది. ఈ రోజు ప్రతి ఒక్కరు వాళ్ళ కొడుకునేటువంటి పిచ్చభక్తులు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్గి, అగ్గి, అగ్గి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కుటుంబం చదివి వచ్చిన వాళ్ళ కుటుంబాలు ఒక్క వర్పేశాడు దేవుడు. కారణం తెలుసా? దేవుడు ప్రణాళిక ఉంది, దేవుడు దర్శనం ఉంది, దేవుడు యొక్క ఉద్దేశం ఉంది. ఏంటో ఉద్దేశం అంటే ఇండియా దేశాన్ని తీసుకురావడానికి దేవుడు లేపుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి సంఘం ఒకటే కాదు, ఇలాంటి సంఘాలు కొన్ని వందల సంఘాలు పుట్టుకొచ్చాయి. ఖాళీ లేదు నాకు. ఎన్నో ఊర్లు రమ్మంటున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడి శక్తి, దేవుడికి శక్తితో నింపబడి ఆయన ఆత్మలో ఆనందిస్తూ ప్రజల మాటలు పాటలుగా మార్చి పుస్తకాలుగా ప్రింట్ చేసి రెడీగా ఉంచారు. చప్పట్లు కొట్టి దేవుడు ఆనందించారు. ఈ కోసం వాళ్ళు ఎవరేదో ఉన్నారండి. ఇలా సిగ్గులేదు నాన్న, సిగ్గులేదు కూడా. ఇక్కడికి మీ ముక్కు మొహం ఎవరు? నువ్వు ఇక్కడ వచ్చి నిలబడుతున్నప్పుడు నాలో నుండి మాట్లాడుతుంది దెయ్యమా దేవుడా? పొందుకున్న అభిషేకాన్ని నువ్వు ఎలా కొలుతున్నావు? ఈ అభిషేకాన్ని ఏ అంచనా వేశావు? నాగరాన్ని నువ్వు నిలబడతావా? ఎక్కడ చేయలేకపోయింది, ఈ పక్కన ఎక్కడ చేయలేకపోయింది, ఆ పక్కన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. తల్లి మనసుగా ఆయన గతితో ఏడుస్తూ ఉంది. కళ్ళ ముందు అన్నం వదిలేశాడు, ఉదయం వదిలేశాడు, అందరూ వదిలేశాడు. ఏకాంగిగా నిలబడిపోయాను. చివరికి తట్టుకోలేక భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఒంటరిగా ఉన్నాను. నా పిల్లలు నన్ను చుట్టూ వెళ్ళిపోతున్నారు. నేను మాత్రమే ఉన్నాను. నాకు సపోర్ట్ చేసిన మా అమ్మ లేదు. మా అమ్మ పర్లోకి వెళ్ళిపోయింది. గదిలో ఉండాను. ఫ్యాన్ చూసేవాడిని. చీరలు కనిపడేవి. లేకపోతే గోదావరి జ్ఞాపకం వచ్చేది. లేకపోతే ఎక్కడైనా లారీ వెళ్తుండగా పడిపోతామా అనిపించేది. అమ్ముచూరులో ఏ ఊరు చూసినా అదేంటో పామర్ హాస్పిటల్ వెళ్తే ఆడు అడిగితే మమ్మల్ని ఆ బంధువులు నొప్పుకున్నవాడు అడుగుతున్నాను, మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు, మీ బాబాయ్ ఆ గొడుగు చూస్తే వాళ్ళంతా కచ్చి చిరుగు జీవితాలు బాగోలేదు. ఇంట్లో ఆశీర్వాదం లేదు. భార్య ఉండడం ఒక ఆశీర్వాదం, భర్త ఉండడం ఒక ఆశీర్వాదం, బిడ్డ ఉండడం ఒక ఆశీర్వాదం, కుటుంబం ఉండడం ఒక ఆశీర్వాదం, ధనం ఉండడం ఒక ఆశీర్వాదం. ఈ జీవితంలో ఏమి కోల్పోయావో దాన్ని బట్టి
ఆనందించవలసిన విషయాలు ఆనందించక పోగొట్టుకున్న వాటిలో అతిశయిస్తున్నావా? ఖబర్దార్, జాగ్రత్త. హల్లెలూయా. ఏంట్రా బాబు సీసీ కెమెరా పెట్టినట్టుగా మా బొమ్మ మీద ఎందుకంత అంటే అర్థమైంది. గదిలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. మా చిన్నక్క 9వ నెల మా ఇంటికి వచ్చింది ఇప్పుడు వేసుకుని. మాకు చిన్న గది ఉండేది. ఆ గదిలో పడుకుని ఓ గదిలోనే కూర్చుని ఆ గదిలోనే ప్రార్థన ఉంటే అర్ధరాత్రి 12-1 గంట టైంలో నా తమ్ముడు ఏం చేస్తున్నాడని తలుపు తీసి ఇలా చూస్తున్నప్పటికీ గది నిండా నేను అగ్ని జ్వాలగా అగ్ని స్వంభముగా కనబడ్డానంట. కనబడితే నా చిన్నక్క పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అందరితో లేపింది. బాబు అతడు ఒక మనిషి కాదు, అతడు దేవుడు అంటాడు, అతడు ఒక ప్రవక్త, అతడు దేవుడి బిడ్డ. ఆయన ఈ రోజు నుండి ఏమనుకుంటే బాబు అతను దేవుడికి అతను వదిలేయండి. పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నాను నేను. పెళ్లి చేసుకోకూడదని. కానీ నా కుటుంబంలో మా అన్నగారికి బిడ్డలు లేరు. అది కూడా ఆటగా ఆడుకున్నారు. అప్పుడు నిర్ణయం తీసుకున్నా, దేవా నీ చిత్తంలో నాకు ఇట్లాంటి భార్య ఇవ్వాలి, ఇలాగ ఉండాలి, జనం ఇలా పొడుగు ఉండాలి, ఇలా ఇంత పొడుగు ఉండాలి, ఇలాగ 3 చెరువులు ఉండాలి, 4 చెరువులు ఉండాలి, ఇల్లు ఉండాలి, ఆ ఇంటి పక్కన పాక ఉండాలి, ఆ పాక పక్కన చర్చ్ ఉండాలి, కిటికీ తరగానే పొలాలు కనబడాలి, అక్కడ ఉండాలి. అందమైన నాక్కడ పొడిగంటే ఆ అమ్మాయి, పైగా నాకంటే ప్రార్థన పొలాలు ఉండాలి, నాకంటే విశుద్ధులు ఉండాలి, నాకంటే అగ్ని కలిగి ఉండాలి. ఏమి చేయి అలాంటి తావర పిల్లలు ఉండి తావరపేట 4 చెరువులు దాటాక అప్పుడు ఒక ఇల్లు కనబడుతుంది. ఆ ఇంటి పక్కన ఒక పాక కనబడుతుంది. ఆ పాక పక్కన ఒక చర్చ్ కనబడుతుంది. ఆ ఇంట్లో అమ్మాయి నా భార్య కూడా మీ పిల్లల కోసం నేను ప్రార్థిస్తున్నాను. మీ పిల్లలు స్టేట్ లెవెల్లో పాస్ అయిపోతున్నారు. మండల లెవెల్లో పాస్ అయిపోతున్నారు. జిల్లా లెవెల్లో పాస్ అయిపోతున్నారు. మండల నేను ప్రపంచం చెప్పాను. ఏమన్నా తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ప్రపంచం చెప్పానంటే అన్నారు, అమ్మా ఎస్సీ పోస్టులన్నీ మూసేశారు, ఇంకెలాగా నేను ఏడ్చే బాధపడుతున్నాను. ప్రవచనం చెప్పా, ఎస్సీ పోస్టులకి దాని దేవుడు తెరిచేసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రవీణ్ గారు చెప్తూ వచ్చాడు, గౌరవనీయ ప్రవీణ్ గారు ప్రవక్త. ఆయన అంటే నాకు చాలా పంచ ప్రాణాలు. కానీ ఆయన నోట్లో నుంచి ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవుని హింసిస్తూ బాధపడుతున్నటువంటి దానిని ప్రవచించడం చేశారు. కానీ దాని విషయంలో ప్రవచించారు. కానీ నేను ప్రవచించాను ఏమనంటే కమ్ గ్రేస్, కమ్ గ్రేస్. కృప పిలుస్తుంది అనే జెండా తెలంగాణ రాష్ట్రంలో ఎగరబెడుతున్నది ప్రవచించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి దినాల్లో ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా యేసయ్య రక్తంతో నింపబడబోతోంది. ఎక్కడ లేని గొప్ప ఉచిత రాబోతోంది. ఎవరు ఆపలేదు, ఏ మతం ఆపలేదు, ఏ కులం ఆపలేదు, ఏ మతము కుల మతాలు భేదాలని తొక్కుకుంటూ వెళ్ళిపోయే ఒక గోబలమైన సుడిగాలులను తుఫానులని సునామీలని గొప్ప ఉచితం ఇండియా దేశానికి ఏర్పడుతున్నాడు. దేవుడు సంబంధం అంటే సంబంధం అంటే చెప్పండి. బస్ స్టాండ్ లో ఉండినా చర్చ అయిపోతుందిరా, హాస్పిటల్లో ఉండినా చర్చ అయిపోతుందిరా, రోడ్డు మీద ఉండినా చర్చ అవుతుంది, బస్సులో ఉన్నా చర్చ అవుతుంది, పెట్రోల్ బొక్కులో ఉన్నా చర్చ అవుతుంది, ఎక్కడున్నా చర్చ అయిపోతుందిరా. నేను ఎక్కడున్నా, నేను ఎక్కడున్నా, నేను ఎక్కడుంటే ఎక్కడే
మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుల పెళ్లికి వెళ్ళినా అక్కడ చర్చి అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఆదరణ కూటాలైనా ఉద్యమ మహాసభల్లాగా జరిగిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, నీవు మాత్రము ఎండిపోతూ ఉన్నావు. ఎందుకు ఎండిపోతున్నావు? నీ ఆత్మ ఎందుకు ఎండిపోతుంది? దానిని తెలుసుకుని వెళ్ళిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది జీవితాలు దేంట్లో వెళ్ళిపోయారో తెలుసా? ప్రార్థన జీవితంలో వెళ్ళిపోయారు. ప్రార్థన జీవితం వాళ్ళకి అంటే ఇష్టం ఉండదు. పాటలు అంటే చాలా ఇష్టం, వాక్యం అంటే మరీ ఇష్టం. కానీ ప్రార్థన అరగంట కూడా చేసుకోలేరు. ప్రార్థన అంటే వాళ్ళకి చాలా మెంటలు వచ్చేస్తుంది, పొగలు వచ్చేస్తాయి. అవసరమైతే 10 నిమిషాలు మోకాల మీద చేసుకోలేరు. ప్రార్థన జీవితం అంటే వాళ్ళకి విరక్తి, ప్రార్థన జీవితం అంటే వాళ్ళకి అసహ్యం. నేను చెప్తున్నాను, ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడటం. నేను రెండు విషయాలు నేర్చుకున్నాను. ఏంటా 2 విషయాలు చెప్పనా? హల్లెలూయా. మా ఆత్మీయ నాయకులు డాక్టర్ థామస్ గారు, ఆర్చ్ బిషప్ థామస్ రెడ్డి గారు చెప్పారు. ఏమన్నా తెలుసా? నువ్వు ఒంటరిగా ఉంటే దేవుడితో మాట్లాడు, నలుగురితో ఉండే దేవుడి గురించి మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండోయ్, డబ్బులు కావాలి నాకు అనుకుంటే ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. నెలకి 42 లక్షల రూపాయలు నాకు ఆస్తానన్నారు. నేను డబ్బుకి నేను లోపడలేదు, నాకు అక్కర్లేదు, నీ అమెరికా డబ్బు నాకు అక్కర్లేదు అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. 20 ఎకరాలు 15 ఎకరాలు కొని మీకు ఇస్తామని అన్నారు. నేను దానికి అమ్ముడిపోలేదు. ఎందుకంటే నా మీద ఉన్న అభిషేకము రాష్ట్ర ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను, అనేక మందిని, ఎమ్మెల్యేలను, ఎంపీలను పుణ్యక్షేత్రంలో రాముచూరు ఎక్కడని వెతుకుని రాబోతున్నారు. అది అభిషేకం అంటే, అది అభిషేకం అంటే వరదలాగా తగ్గు వెతుకుని రాబోతుంది. రాష్ట్ర నాయకులు రాబోతున్నారు. వ్యక్తిగత శక్తిని. హల్లెలూయా, హల్లెలూయా. నీకేదైనా ముడి పెట్టేసి గుడి రాకుండా ఉందా? నీకేదైనా ముడి పెట్టేసి గుడి రాకుండా ఉందా? నీ భర్తకి ఆశీర్వాదము రాకుండా ఒక ముడి అడ్డుగా ఉందా? నీ కుటుంబంలో ఏదో ఒక కోపం అనే ఆత్మ ముడి పెట్టేసి ఉందా? అయితే వాక్యం అడిగి వెళ్ళి ఒకసారి మనం తొంగి చూద్దాం రండి. హల్లెలూయా, హల్లెలూయా. 51వ కీర్తన. 51వ కీర్తన. ఒకటి, 2, 3 వచనాలు చదవండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ఏమని? నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ఓకే. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. ఓకే. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఓకే. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు. రెండవది, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. అండర్లైన్ చేయండి. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడు, తీర్పు ఇచ్చినప్పుడు ఏమాటండి? జాగ్రత్తగా వినాలి ప్రియ సోదరులారా, సోదరులారా. మనందరం ఎవరు చెప్పండి? మన అందరము దేవుడి పిల్లలము. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా,
ఈ వాక్యాన్ని ఈ మాటలు వింటున్న నీవు, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు కాని వారు, ఇతర అన్యులు, సమస్త ప్రజలందరూ కూడా ఎవరు తెలుసా? దేవుని పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోసం దేవుడు చేసుకున్న అద్భుతమైన రూపము నీవు. హల్లెలూయా, అద్భుతమైన రూపాన్ని నీవు. హల్లెలూయా, ఆమేన్. హ్యాపీ బర్త్డే టు జాన్ అని అంటున్నారు కదా. అంటున్నారంటే ఏమైనట్టు? ఊరికి ఉత్తరానికి దగ్గరికి వెళ్తున్నట్ట. అవునా కదా? హ్యాపీ బర్త్డే టు యూ అని కేక్ కట్ చేస్తున్నాం. కేక్ కట్ చేస్తాం కాదు, మన ప్రజలో ఒక సంవత్సరం వెళ్ళిపోయి చౌకి ఇంకో సంవత్సరం దగ్గర వెళ్ళిపోతున్నట్టు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను హ్యాపీ బర్త్డే టు యూ చేసుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మా పిల్లలు చాలా ప్రేమ కలిగి పిల్లలు చక్కగా మాకు పుట్టినరోజులు జరిపించారు. మీరు చూశారు కూడా చాలా మంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా ఎలా వినాలి? నేను దావీదుని అనండి, అనండి, అనండి. నేను దావీదుని. వాళ్ళు ఎవరికా ఇంకా ధాన్యంలో ఉండిపోరు. ధాన్యం అంటున్నారు, ధాన్యం అంటున్నారు. హల్లెలూయా. నేను దావీదుని. ఎందుకని దావీదు? ఈ కీర్తన పైన బెత్షెబా, దావీదు బెత్షెబా ఎదుగు వెళ్ళిన తరువాత ప్రవక్త వచ్చాడట. అప్పుడు పాట వచ్చిందంట. హల్లెలూయా. ప్రవక్త వస్తే పాటలు వస్తాయి. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయు. దేవుడి బిడ్డలారా, టైం అయిపోయింది, ముగించేస్తున్నాను. ఈ మాట అబద్ధమని మీకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దావీదు పాపము చేశాడు, ప్రవక్త వచ్చాడు, పాట రాశాడు. ఆ పాటలో ఏం రాశాడంటే తన బ్రతుకును దాచుకోలేదు. అదే హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి నామానికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, ఇక్కడ ఉన్న వారందరికీ వందనాలు. మరి ఇలాగా ఈ పొడుగు దాకా దీవించాడు, ఆ పొడుగు దాకా దీవించాడు. మరి వెనకాల ఉన్న బ్రతుకు ఏం చేశావమ్మా? ఈ వెనకాల ఉన్న చీకటి బ్రతుకు ఏం చేశావురా తమ్ముడా? దావీదు ఏమంటున్నాడు? దావీదు ఒకటా రెండా దోషం అంటున్నాడు, అతిక్రమం అంటున్నాడు, పాపం అంటున్నాడు. ఇంకా పైకి చూస్తే చివరికి ఏమన్నాడంటే ఏమంటాడు? నేను పాపములో పుట్టినవాడును. నెంబర్ 1 అది అదే అది అది చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. నువ్వు ఎప్పుడు చూసాను పాపం చేయడానికి చూస్తారేంటి? హల్లెలూయా, హల్లెలూయా. పాపములో పుట్టినవాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భములో ధరించెను. అక్కడ జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. పాపములోనే నా తల్లి నన్ను గర్భములో ధరించెను. దేంట్లో ధరించింది? దేంట్లో ధరించింది? పాపములోనే. దేంట్లోని? మరి ఇప్పుడు నీలో ఏముంటది? మరి
పాపిలాగా నటించి పాపిలాగా చెప్పకుండా పరిశుద్ధురాలాగా నటింత పెట్టి నువ్వు పాపి అని అంగీకరించకుండా నువ్వు పాపాన్ని ఎందుకు దాచేసుకుంటున్నావు? నువ్వు ఒప్పుకోవా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపములో తర్వాత నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. అదే అది 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 ఆ మాట కావాలి. ఏ మాట? అంతరంగంలో సత్యము కోరుచున్నావు. అంతరంగం అనండమ్మా. రంగము అంటే ప్రవేశము. హల్లెలూయా. అంత ఈజీగా ఏం వచ్చేది సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. సత్యనారాయణ, సత్యవతి, సత్యప్రభ, సత్య ఇట్లా పెట్టుకున్న ఈ పేర్లకి మంచిదే. కానీ ఈ సత్యం అనేది బహు లోతుగా ఉన్నట్ట. ఇక్కడ చెప్పండి, మనం పిలుచుకున్న పేరులో కదండి. సత్యము అనేవారు లోతుగా ఉన్నారు. వారు దొరకాలంటే హల్లెలూయా మొదట రంగము, అంతరంగము హల్లెలూయా కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరు కోరుకుంటున్నారు? అమ్మా అవన్నీ చెప్పుకున్నాను. మంచి మొగుడు చెప్పలేదు చెప్పంతే. నువ్వు ఎన్ని చెప్పుకున్నాడు. నాకు పిల్లలు పుడతారో లేదో చెప్పు. అది మాత్రం చెప్పే ముందు. హల్లెలూయా. బ్యాగ్ ఎప్పుడు నిండుతుందో చెప్పు. హల్లెలూయా. ఉద్యోగులు ఎప్పుడవుతాయో చెప్పు. చూడకుండా పెట్టి దామని వాక్యం లేని ప్రవక్త వాడు ప్రవక్త కానే కాదు. వాడు అబద్ధ ప్రవక్త. వాక్యము ప్రకటించిన వాడే సత్య ప్రవక్త. చెప్పకపోతే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 31. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. 33వ వచనం చదవమ్మా. ఆయన సాక్ష్యం అంగీకరించని వాడు, ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు, అంగీకరించిన వాడు, అది అంగీకరించిన చీచా కడితే అలా వచ్చేస్తుంది. అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు, అదే సత్యవంతుడు అను మాటకు. ఏంటంటే సత్యవంతుడు అను మాటకు. ఇప్పుడు సత్యం ఇందాక మనం నీవు సత్యం అంతరంగంలో కోరుకుంటున్నావు అని అన్నాడు. ఇక్కడేమో దేవుడే దేవుడు సత్యవంతుడు, సత్యవంతుడు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. దేవుడే సత్యవంతుడు. హల్లెలూయా. తర్వాత సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన గనుక ఆయన దేవుని మాటనే పొలుగును. చప్పట్లు కొట్టి సత్యవంతుడు నీ మీదకి ఎలా వస్తాడంటే సాక్ష్యము పలుకుతాడు. సాక్ష్యము నీ నోట్లో నుంచి వస్తుంది. మౌనము దెయ్యము. హల్లెలూయా. మౌనం అనేది ఒక మూగాత్మ, అదొక భయంకరమైన ఆత్మ. హల్లెలూయా. చాలా మంది పొగలు సెగలొచ్చేస్తున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ సెగలు పొగలు వెళ్ళిపోతున్నాయంటే గుమ్ములు ముగించరాని అది అర్థం. ఏమో తినాలని ఉంటుంది, కానీ అదే టైంలో వెళ్ళిపోవాలని కూడా ఉంటుంది. నేనేం చేయను. అందుకని దేవుడికి కూడా కుదించి నోరు మూసుకుని ప్రసంగం ముగించేరా అన్నట్టుగా హల్లెలూయా మీ అందరూ ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చదవాలి. కుమారుని యందు విశ్వసించువాడే
కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత అనేది నిలిచియుండును. అదే దేవుని ఉగ్రత అనండి. అమ్మా ఎందుకమ్మా సువార్త చేస్తున్నాం? ఎందుకు దేవుడిని ఆరాధిస్తున్నాం? ఏముంది, ఇద్దరు వెళ్ళి వాళ్ళు అలాగా వెళ్తుంటే దేవుడి మాటలు చెప్పింది, నాకు ఏదో నచ్చింది అంతే, వెళ్ళిపోయినంతే. అలాగా దేవుళ్ళకి వెళ్ళిపోయినంతే. మరి ఏం చేస్తాం? వెళ్ళగా తప్పుతుందా, దూకేగా తప్పుతుందా, ఎక్కగా తప్పుతుందా? ఇలాంటి మాటలు డ్రామా కట్టకు. హల్లెలూయా. ఎవరు అనుకున్నావైనా తెలాలా నీకు? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం 5వ వచనం చదవండి. సక్రియను ఓపికగా చేయొచ్చు, సక్రియను ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిచ్చును. ఇందాకేమంటున్నాడు? జీవము చూడడు. ఎవడు చూడడు? కుమారునికి విధేయుడు కాని. కుమారునికి విధేయుడు కానివాడు. చాలా మంది జాగ్రత్తగా వినాలి. చాలా మందికి ఇక్కడే ప్రసంగం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ పూజిస్తామండి మేము. ప్రతి ఒక్కరిని ఎంత అర్థం చేస్తామని బాబు. అసలు ఏది మానవండి. పానికి వెళ్ళిపోతామండి, తర్వాత నా అంగడి వెళ్ళిపోతామండి, తర్వాత టేపు కూడా ఈ మధ్య కొత్తగా తయారు చేశారు, అక్కడ కూడా వెళ్ళిపోతామండి. ఏ ఊరు వదలమండి బాబు. ఈ మధ్యకాలంలో మరి గుణాలు కూడా వదులుతలేదండి. అప్పుడప్పుడు కూడా రాజమండ్రి దగ్గర ఉన్న మనం ఏదైంది కదండి, గౌరీ పట్ల కూడా వదలమండి. అన్ని తిరిగేస్తామండి. ఈ బతుకు తిరుగుతున్నా. హల్లెలూయా. చూడడానికి వచ్చాం. హల్లెలూయా. కానీ ఒక్కటి తెలుసుకో, ఏమిటంటే కుమారుని యందు విశ్వసించువాడే. ప్రసంగం అయిపోయింది. చెప్పండి. కుమారుని అందే ఎవడందు అది అంటే జీవము చూడడు అన్న మాట రాస్తుందా లేదా? ఎందుకు జీవం చూడంట? కానివాడు జీవము చూడడు. ఏంటండి? కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. అది హల్లెలూయా. బయట వాళ్ళు కుర్చీలాకుండా కూర్చుని చేయండి. హల్లెలూయా. ఇబ్బంది చదువుతుంది నాకు నుంచి చెప్పారు. మరి ఇలా చూడడం బాబు. హల్లెలూయా. హల్లెలూయా. అందరు కూతురున్నారా? సోదరు చెప్పండి. హల్లెలూయా. ఏం కంగారు పడకండి. ఇక్కడ పౌలు గారు ఉన్నారు. ఇక్కడ స్తోత్రం చెప్పండి. ఈ తరం పౌలు ఉన్నాడు. స్తోత్రం. ఈ తరం కూతురు నా కోసం పాట రాసింది. ఏకంగా ఈ తరంలో ఎలీసా పుట్టాడు, అబ్బుచూరులో పుట్టాడని పాట రాసించేసింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీకోసం పాట రచించే వాళ్ళుగా లేపగలే. అభిమానము. హల్లెలూయా. ఎంతమందికి వారం రోజులు అందరూ గుర్తుపోతుంది. చేతులు పైకెత్తాలి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ నిన్న వందనాలు. మీరు మాత్రం మాకు 24 గంటలు గుర్తుపోతానంటారు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ వేసుకుంటూ ప్రతి ఒక్కరి కోసం ప్రార్థనిస్తూ మీకు ఒక విషయం చెప్తున్నాను. కొంతమంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, పేర్లు రాయించుకుంటలేదు. ఆ పేర్లు ఎంత విషయం తెలుసా? నేను పేరులో ప్రార్థన చేస్తాను. చాలా యథార్థమైనటువంటి మాట చెప్తున్నాను. పేరు స్తోత్రం. అన్ని బాగున్నాయండి. తండ్రి మాత్రం మాకు కావాలండి. తండ్రి అంటే పరమాత్ముడు. హల్లెలూయా. తండ్రి అంటే ఓంకారం, ప్రణవము, నాదము. హల్లెలూయా. దేవుడు బాగుంది. దేవుడు అంటే మాకు చాలా ఇష్టం అండి. దేవుడు పరమేశ్వరుడు అంటే అసలు ఇష్టమో మాకు బాబోయ్. అస్సలు వదలమండి బాబు. ఈ బుద్ధులు అంటే మాకు బాగా ఎక్కువండి. అస్సలు వదలమండి. వదలకు పట్టుకుని అలాగే ఆడిపో. హల్లెలూయా.
కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, హల్లెలూయా. నా గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం. నా గ్రంథం అంటే నేను రాసిన గ్రంథం కాదు, నాలో వచ్చిన పరిశుద్ధాత్మ ఆవేశంతో రాయించిన పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు ఆత్మావేశంతో రాయించాడు. ఈ గ్రంథమును ఉన్నటువంటి ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుని విశ్వసించాలి, అప్పుడే నిత్య జీవము. అయ్యి బాబా ఎలాగైనా బాబు, మా ఆయన తెచ్చాడు, మా కూతురు తెచ్చాడు, మా కులపూర తెచ్చాడు, మా కులదేవత తెచ్చాడు, అయ్యి బాబోయ్ మా కులమట్ తెచ్చాడు. అన్ని అడ్డు పెట్టుకో. నేను ఎవడొద్దన్నాడా? నేనెవరు రమ్మన్నావా? సువార్త వేసుకోండి నమ్ముకోమని చెప్తున్నావా? అలా చెప్పేవాడు ఎవరు తెలుసా? సువార్థికులు, బోధకులు, కాపరులు, హల్లెలూయా, అపోస్తలులు. కానీ ప్రవక్త మాత్రం ఒక్కటే చెప్తారు, అపోస్తలుల స్థైర్యం లేదు, ప్రవక్తల స్థైర్యం లేదు. హల్లెలూయా. ఇక నువ్వు తప్పించుకోవడానికి దారే ఉండదు ప్రవక్త దగ్గరికి వస్తే. స్తోత్రం చెప్పుకుంటే హల్లెలూయా. అటు చూసిన దీవెనా, ఇటు చూసిన దీవెనా, అటు చూసిన దీవెనా, ఇటు చూసిన దీవెనా. కొంతమంది దువ్వెన తిరగొస్తుంది. హల్లెలూయా. ఇటు చూసిన డబ్బులే, అటు చూసిన డబ్బులే, ఇటు చూసిన డబ్బులే, వెనక చూసిన డబ్బులే. హల్లెలూయా, హల్లెలూయా. లేదండి లేదండి బాబు, అయ్యి బాబా ఇదేమో ఒక ఆసుపత్రి వచ్చి పిల్లండి, అయ్యి బాబాయ్ ఇదేమో ఇంకో ఆసుపత్రి పిల్లండి, అయ్యి బాబాయ్ ఇదేమో ఇంకో ఆసుపత్రి పిల్లండి, ఇంకేమన్నా ఇచ్చండి. హల్లెలూయా. అయ్యి బాబాయ్ ఇది ఒక ఆసుపత్రి పిల్లండి, అయ్యి బాబాయ్ ఇది ఒక ఆసుపత్రి పిల్లండి. ఇన్ని పిల్లలు తిరిగానండి కానండి, అయ్యి బాబాయ్ ఆడతలేదండి, అయ్యి బాబాయ్ వాళ్ళు ఎలా ఉన్నానండి, మా వాళ్ళేమో ఆఖరి కూడా పెట్టేసి ఎలా ఉన్నారండి. హల్లెలూయా. చూపు చెప్పరా చెప్పరా కొడుగా, చెప్ప గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు తెచ్చే ప్రవక్త దగ్గరికి వస్తే దాన్ని తెప్పాలే నాట్యమాడి ఇన్ని ఆసుపత్రులు వెళ్ళిపోయిన లిస్ట్ అంతా పట్టుకుని వచ్చారా? వచ్చిందా? కుదురు వచ్చిందా? సరిపిల్లారని రాలేదా? హల్లెలూయా. వాళ్ళ తమ్ముడికి హల్లెలూయా. మన హీరో వచ్చాడా? ఏది ఎక్కడ ఒకసారి నిలబడండి. అయ్యి బాబా ఇండియా అది అదే తప్పండి కట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం రా వచ్చారా? ఇది ఎలా వచ్చాయి చోటించడానికి? ఇలా వచ్చేస్తేనే అలా అలా వచ్చాయి తమ్ముడి. సూత్రం హల్లెలూయా. లోకమందున ఎక్కడ చూసిన భజన ఎన్ని గణాలు ఇది కముల కాదు లోకమందున ఎక్కడ చూసిన బంగారం వచ్చేది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ లో ఎన్ని రోజులు నన్ను వెతికారు? వచ్చి ఎవరెవరు అనుకుంటే మాకు తెల్లదండి. తెల్లకపోతే మా అబ్బాయి బ్యాంక్ అని వచ్చాడండి. వస్తే ఎన్ని కనుక్కొని వస్తే ఇక్కడ రాబడి సారీ ఇంట్లో ఉన్నాను కానీ అప్పుడు మీరు లేదంటుంది. ఇప్పుడు ఈ నవ్వుతో చక్కగా చెప్తున్నావు, అప్పుడు ఈ నవ్వు ఏమైంది నీలో? నాకు అప్పుడు బాగోలేదండి.
ఎన్ని హాస్పిటల్ వెళ్ళారు? గుర్తు ఉండండి, ఇది ఒక 20 హాస్పిటల్ ఫ్రీగా ఉంది. బాత్రూమ్ కూడా దిక్కులేదండి. గుండు కూడా భయంగా ఉండేదని ఊరండి. ఎన్ని కొట్టుకుంటుందని చెప్పేవారు? 30% కొట్టుకునేదాన్ని ఊరండి. 80% కొట్టుకోవాలండి. 30% కొట్టుకుంటున్నాను ఊరండి. ఉండేవారండి. అప్పుడు ఇక్కడికి వచ్చాకండి కాళ్ళు గుండు. ఎవరు కనపడ్డారు మీకు ఫస్ట్? ఎక్కడ జరిగింది ప్రార్థన? మా చర్చిలో జరిగిందండి. కోల చర్చిలో నేను వచ్చి ప్రవచనం చెప్పేసి వచ్చేసారండి. కానీ మీరు వారం రోజుల దాకా మాకు దక్కలేదు. మీరు వారం ఏంటి 2 వారాలు దాటేసింది. అదిగో ఒరిజినల్ అవుతుంది ఇక్కడ. అదనమాట కూతురు. హల్లెలూయా. 4 రోజులకి ఫోటో పట్టుకుని తిరిగామండి. వీడియోలో ఎక్కడ దొరకలేదండి. అక్కడ వీడియో తీసుకున్నాను. ఆ వీడియో పట్టుకుని తిరిగారు. తర్వాత వచ్చారు. హల్లెలూయా. బండి దగ్గర బండి మీదే ఉన్నాను. అవునా? మీ వెనకాల ఒకరు అవునా? అప్పుడు నేను వచ్చి నీకేం చేశాను? ప్రార్థన చేశాను. హిందీ ఇంగ్లీష్ లో ప్రార్థన చేస్తా. ప్రార్థన చేస్తుండగానే అక్కడ నువ్వు నీలో నుంచి అప్పుడు నీకేం జరిగింది? నా ఒంటి ఏమీ లేదండి. మీరు చేసేటప్పటికి ఎక్కడక్కడే పారిపోయినట్టు అయిపోయిందని నాకు. అసలు ఎక్కలపోయిన వాడు మెట్లు ఎక్కి వస్తావు. అప్పుడు నేను ప్రవచనం చెప్పాను కూతురా. ఏమని? హల్లెలూయా. నువ్వు చనిపోతావని అన్నారు కదా. నువ్వేం చనిపోవు. వీళ్ళు మంచి చేపలు పడతారు, మంచి వ్యాపారం చేస్తారు. అప్పుడు చెప్పి ఏమన్నానంటే, నీవు పూలలింగి కట్టుకుని కద్దరు సట్ వేసుకుని వాచ్ ఇలాంటి వాచ్ పెట్టుకుని హల్లెలూయా హల్లెలూయా నీ ఇంటిగా నుంచి కోళ్ళ వద్ద నీ ఒక్కడు రాత్రి దర్శకి వెళ్తామని చెప్పాడు. మీ ఆయన గారు అలాగా నిజంగా ఎంత ఆరోగ్యంగా ఎంత శక్తివంతంగా దేవుడు నిలబెట్టారు కదా. మీకేమనిపిస్తుంది? చాలా కోపాలుపడుతుంది ఆయన. మరి ఏమి ఇచ్చినా నన్ను తీర్చలేమండి. నేను బతుకుండగా ఆయన వదలలేదు. మొన్న దేవుడు ఏమైంది ఇలా నిలబెడతాం అనుకోలేదండి. పొంద కట్ట దాటిపోతాను. ఇప్పుడు ఒక విషయం, ఇక్కడికి ఎన్ని సంవత్సరాల కింద వచ్చారు? ఇక్కడికి ఈయన తీసుకొచ్చి 2 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాక ఇప్పుడు మళ్ళీ ఏమైనా న్యాయమా? పక్కనే ఉంది. ఆదివారం మనకు గుడికి మీ గుడికి వెళ్ళిపోండి. బుధవారం మానకుండా రండి. శక్తి ఇచ్చేసాడు, బలం ఇచ్చాడు. నీలో ఏ తెగులు లేదు. ఆమేన్. నేను ఒకటి చెప్తున్నానండి, అభిషేకం ఎంత విలువైందో వీళ్ళ శిక్షణ పెట్టింటున్నారా? హల్లెలూయా. 9 వారాలు అయిపోయి వెళ్ళిపోతుంది కాదు. హల్లెలూయా. నిన్నేమైనా ఎక్కడి పెట్టామా? లేకపోతే నీకేమైనా ఏదైనా పెట్టామా? లేకపోతే నేనేమన్నా రాసి ఇమ్మంటున్నావా? హల్లెలూయా. నువ్వు వచ్చి ఒక 4 గంటల వాక్యం విని అభిషేకం పొందుకుని స్వస్థత పొందుకుని వెళ్ళా. హల్లెలూయా హల్లెలూయా. నా స్థైలు మారింది, నా నడక మారింది, గడ్డవాసన ఉన్నాను వీళ్ళు ఒక గడ్డలు తీసేసి బంగారం గోల్డ్ వాచ్ పెట్టుకుని హల్లెలూయా అందరు సత్తకాద్దరు లింగేసుకుని వచ్చాయి. ఆమేన్. దేవుడు బహుగా ఆశీర్వదించుగాక. ఈ నడుము నొప్పిని కూడా దేవుడు స్వస్థపరిచాడు. అమ్మా
అవునే కదా? అవునండి. చప్పట్లో కొట్టి దేవుడు మిమ్మల్ని ఆస్వాదించింది కాదు. ఆమె ఇప్పుడు ఎలా ఉందండి మీకు? హల్లెలూయా, హల్లెలూయా. ఈవెన్ ఇక్కడకు ఈ స్థానానికి వస్తున్నప్పటికీ ఆ పవరే వేరు. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏదైనామ్మా పరిశుద్ధాత్మ వచ్చి అభిషేకం వచ్చి అలాగా పట్టుకోలేక కింద వెళ్ళిపోతుంటే ఒక అతనికి ప్రార్థన చేస్తే అతను అన్నట్టు దెయ్యాలు వదిలేస్తున్నాడు అక్కడ. నేను అది భయం వస్తుంది అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అరే ఒరే బాబు బంగారు తండ్రి, నీకు చెప్పేది ఒకటే రా. ఇక్కడ యేసయ్య కొండ మీద ఉండి కిందకు వస్తుండే శిష్యులు ట్రైనింగ్ చెప్పినారట. యేసునామంలో పో పో, యేసునామంలో పో అని ఒక మోగాత్మని, ఒక ఆత్మని, మోగాత్మ అపవిత్రాత్మని తెల్లగొడుతున్నారంట. అప్పుడు అక్కడ కొంత కలవరం అయిందంట. అప్పుడు ఆ శిష్యులు అందరూ వెలగొట్టలేకపోతుంటే అప్పుడు వీళ్ళందరూ యేసయ్య దగ్గరికి వెళ్ళారట. యేసయ్య దగ్గరికి వెళ్ళి ఈ శిష్యులు మరి వెళ్ళగొట్టలేకపోతున్నారు, ఏంటి కదేంటి వ్యవహారం ఏంటి, మీరు రండి అంటే యేసయ్యకి కోపం వచ్చి విశ్వాసం లేవగారు ఎన్నాళ్ళ బట్టి మీరు ఇలా ఉంటారు అని చెప్పి ఇలా వస్తూ ఉండగానే యేసయ్య ప్రార్థన చేయలేదు. యేసయ్య చూపు చూడగానే అది విలువలాడి కింద పడి రెండు రకాలు కొట్టుకోవడాలు ఉన్నాయి. అది ఇవాళ చెప్పబోతున్నాను. ఒకటి, ఈ శరీరంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే తట్టుకోలేక కింద పడిపోతాం, దాని పేరు అభిషేకం. రెండవది, ప్రారంభంలో నేను ఇలా చేతి గంటుతున్నానంటే నువ్వు కొంతమంది అసలు నువ్వు ఎంత గంటుకుంటే గంటుకోరా, అస్సలు పడతాం, అస్సలు నీ వల్ల కాదురా, రారా చేర్చుకుంటున్నా రా రా, ఎంతవరకు చచ్చేంత వరకు మాకు వరకు వెళ్ళిపోతాను నేను. అయ్యో పడమే తల్లి అంటే పడదు అసలు. కొంతమంది వెనకాల కాసేస్తారు అలాగా, ఏదో మించినేసి పోనీ. అలా అసలు ఎందుకు పడగొడతామంటే అలా పడుతున్నప్పుడు నీలో నీకు తెలియకుండా దేవుడి యొక్క అదృశ్యమైన శక్తి అలా తర్వాత ట్రైనింగ్ అది. నువ్వు అలా పడుతూ 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 అలా ఏదో ఒక వచ్చిన అసాధారణ శక్తి చేసి దేవుడి శక్తి వచ్చి అప్పుడు నీ గౌరిక ఏదో పడుతుంటే అంత భాగ్యము, అంత ధన్యత ఉంది. హల్లెలూయా. ఆడెవడో పనికి మరి ఎదవా అంటాడు, పడగొట్టేస్తున్నారు చాలా మందిని అంటాడు. ఆ ఎదవ ఎప్పుడైనా పడతాయి కదా. హల్లెలూయా. దేవుడిలో పడ్డాడు, అమ్మాయిలతో పడిపోతాడు, డబ్బులతో పడిపోతాడు, లేకపోతే మరి అదిగో మరి అదేంటి మరి ఇదిగో క్యాలెండర్ మరి 10,000 పాటేడుతున్నాను, లేకపోతే చదవాడుతున్నాను, మీరు 1000 2 5 దేశాలు ఇవ్వండి, లేకపోతే 10 దేశాలు పట్టరండి, లేకపోతే ఇది ఎట్టండి, లేకపోతే అమ్మ మరి నీకోసం ప్రార్థన చేశాను, మరి అదిగో ఇంతట్రా ఇంతేసే అంతేసే వెయ్యపోయామనుకో దేవుడు చెప్పించేస్తాడు. అది ఇలాంటి భయపెట్టే ప్రసంగాలు ఇక చెల్లిపోయి దేవుడు భయపడతాడు. చూసే నిన్ను చూసి భయపడాలి. అతను అన్నారు ఏమో తెలుసా, ఇక నువ్వు చచ్చిపోతా అని అన్నాడు. అన్నా కూడా చచ్చిపోయాడు. అవునా కాదా? అవునా కదా? హల్లెలూయా. ఎవరే చెప్పాయా? లేదు కూడా చెప్పు. నిన్ను ఎవరైతే చచ్చిపోతారని అన్నారో వాళ్ళే మోసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి వచ్చి ట్రీట్మెంట్ అగ్ని దగ్గరికి వస్తే శత్రువులు కొట్టుకుంటారు, నీ శత్రువులు తొలగిపోతారు. నువ్వు సత్యమంగా ఉంటావు, నువ్వు సత్యమంగా ఉంటావు, నువ్వు సత్యమంగా ఉంటావు, నువ్వు సత్యమంగా ఉంటావు, నువ్వు
మాట ముగించేస్తున్నాను. ఆ మాట బైబిల్ ముగిసేసేనా? మీలో కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? మర్యాదగా నువ్వు బైబిల్ మూసేసి ఉంది కాబట్టి ఇప్పుడు బైబిల్ తెలిసావంటే నీ సంగతి తెలిసేస్తాం అన్నట్టు బైబిల్ మాత్రం కావాలి. చెప్పండి కానీ బైబిల్ కారణం కానీ మీ ఎముకలు దేవుడి మూలుగుతో నింపబడుతున్నాడు. జాగ్రత్త, నీ ఎముకలను మూలుగు కొత్త మూలుగు పెట్టబోతున్నాడంట. తక్కువ చెప్పు, కొత్తగా ఏదో రాబోతుంది. తక్కువ చెప్పు, నువ్వేదో పొందుకోబోతున్నావు, నువ్వు చాలా సంతోషం తీసుకోబోతున్నావు, చాలా దీవించబడబోతున్నావు, నువ్వు నిజంగా బాగుంటావు. ఇప్పుడు వరకు చూడలేండి, ఇప్పుడు చూస్తావు చూస్తావు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శైలి మారింది, నీ కడక మారింది, శైలి మారింది, కడక మారింది, పాట మారింది, రూపు మారింది. ఇలాగ రాదు అర్థమని మా ఓడికి చూసుకోమరాజీ అన్నట్టుగా పెడతా పొడి కనపడం కానీ నవ్వు రాకపోతే ఈ నవ్వు రాపోయినా కొంతమంది ఈ పక్కన ఊడుకొని పక్కన ఊడుకొని ఈ పక్కనేమో ఇంకా ఊడిపోతుంది. ఎవడెవడిప్పుడు నువ్వు ఎవరు పెడతారా? అక్కడే కొడుకుడు కొని ఎన్ని రాష్ట్రాలు పెడతారా? ఏమన్నారు లేదు అన్నమ్మా అయితే ఇంకా అందరూ నోట్ తెచ్చుకెళ్ళగలను. శైలి మారింది, మారింది, సూపు మారింది. ఎందుకు సూపు మారింది? నీ సూపు మారతం కాదు, నిన్ను చూసేవారి సూపు మారుతుంది. రాదు రాదనుకున్నాను, వచ్చేసిందమ్మో. అయ్యి బాబోయ్, నీరసంగా ఉంది, బలహీనంగా అయిపోయింది, ఎలా ఉంటుంది అనుకున్నాను. ఇంకేంటి రోజు రోజుకి చీరలు మార్చేస్తుంది, చీరల మీద చీరలు మార్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఎలా తెలుస్తలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో చెప్పినట్లుగా ఆస్తిని ఖర్చు చేయబోతున్నాడు. ఎంతమందికి డబ్బులు కావాలి? ఒక ఆనందనన్ను డబ్బు వల్ల ఏమవుతుందండి? ఏంటి ఇక్కడ చేసుకుంది బంగారం, ఇక్కడ చేసుకుంది తక్కువ బోధించేస్తుంది ఈ పోటీ. హల్లెలూయా. ఏమని తెలుసా? డబ్బు డబ్బు అంటే ఆ డబ్బు వల్ల ఏమవుతుంది? మరి నువ్వేం బాగుపడాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నేను గోరింటా పెట్టుకున్నాను, గోరింటా పెట్టుకుని అందంగా
మురిసిపోతూ అబ్బా ఎంత బాగా పండిందో అని ఇంకా 3 రోజులు వేసుకోని మర్చిపోయింది. ఎన్ని రోజులు? నిజం. హల్లెలూయా. నా చేతులు ఎంత బాగున్నాయో సూపర్ అని ఏసైని మర్చిపోయింది. అప్పుడు ఇప్పుడు 3 రోజులు అయిపోయినప్పుడు ప్రార్థన జ్ఞాపించాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి చూపిస్తామే ఎంత బాగా పని చేసావే, ఎలా బాగా పనిందా, నా గోరితో ఎంత బాగా పని చేయాలి. ఈ 3 రోజులు కూడా జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా ఏ కూటం ఇది? గోరింటా కూటం. సడన్ గా 3వ రోజున డ్యామ్ వచ్చాడు యేసయ్య. భయంగా బైబిల్ తీశాను. ఆ కుమారుడా, నేను నీ యందు ఆనందించుచున్నాను అని మాట్లాడదు కదా, ఈ యందు నేను ఆనందించుచున్నాను మాట్లాడదు కదా. ఇక భలేముందరే యేసయ్య కూడా భలే అనమాట. ఇతని ఎంత నేను నిత్యముగా ఆనందించుతున్నాను, ఇతను నా ప్రియ కుమారుడు అని ఆయన కోసం అంటే నా కోసం అన్నట్టుగా పెద్దపించేసుకుని ఇంక చూడు నేను సూత్రమయ్యా ఏసయ్యా శుద్ధులయ్యా ఏసయ్యా గోరింటాకి మేము చేసుకున్నాను అంటే ఈలో నా కొడుకులో నుండి నా హృదయంలో నుండి ఒక స్వరం వినబడుతుంది, ఒక ఇన్నర్ వాయిస్ వినబడుతుంది. లోన్ నుంచి కుమారుడా, నన్ను ప్రేమిస్తావా, గోరింటాకు ప్రేమిస్తావా, నేను కావాలా, నీకు గోరింటాకు కావాలా అని నన్ను అడుగుతున్నాను. ఆయన నాలోకి వచ్చి అడుగుతుంటే నా గోరింటాకుని చూసుకున్నాను. నిజానికి అప్పుడు ఎంత మారు మనసు వచ్చిందంటే చేతులు రెండు నరికేసుకోవాలనుకున్నాను. ఈ గోరింటాకు గొప్పనికి పోవాలి. అప్పుడు అనుకున్నాను, ప్రభువా నిన్నే ప్రేమిస్తున్నాయా, ఈ గోరింటాకి నేను వదిలేస్తున్నానయ్యా. నీకంటే ఏది ఎక్కువ కాదయ్యా. కానీ ఏడ్చి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మోకాళ్ళ మీద ఏడ్చి ఈ గోరింటాలు పోయే వరకు ఇంకా అక్కడి నుంచి ఆ 3 రోజులనేమో ఉద్యమ మహాసభలు, గోరింటాకు పెట్టుకున్న 3 రోజులు ఉద్యమ సంబరాలు, గోరింటాకు పోయే వరకు ఉపవాస పుట్టాలి. హల్లెలూయా. రోజు ఉద్యమం పోయిందా లేదా అన్ని పోయి కానీ గోరికి పోయింది కాదు. హల్లెలూయా. గోరింటా పోవాలని ప్రార్థన శ్రీవరికి. హల్లెలూయా. దానికి తీర్మానం అంటారు. నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడి దగ్గర తీర్మానం మీద నిలబెట్టుకోవాలి. కొన్ని రోజులంతా అమరుడు అడిగాడు. హల్లెలూయా. ఆయన మాత్రం వాళ్ళ కోడలు గారికి మాత్రం బంగారాలు అన్ని ధరించి చేసుకోవచ్చు. మాత్రం గుళ్ళకు మాత్రం మొత్తం అన్ని పెట్టేసుకోకుండా రావాలంట. వాళ్ళకే తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళకి బల్లకార్యం ఇస్తారు, బంగారాలు తీసుకున్న వాళ్ళకి బల్లకార్యం ఇవ్వమని దేవుడు చెప్పాడు. అని అన్నవాడే మళ్ళీ బంగారం పెట్టుకుని రండి మళ్ళీ బల్లకార్యం ఇస్తారని అన్నాడంట. హల్లెలూయా. ఇంకేంటి శిఖరం, కొత్త పేద శిఖరం. అది అమ్మ వాళ్ళ ఇంట్లో ఫోటో పెట్టుకోవాలి శుక్రవారం. అవునా కదమ్మా? హల్లెలూయా. శుక్రవారం ఇక్కడ ఫోటో పెట్టి ఆదివారం వాడు పంపివ్వండి. అతనేమన్నా తెచ్చారు నాతోటి. హల్లెలూయా. ఎలీషా జోసఫ్ గారు ఎలీషా యేసు చెప్తాడు. మరి పొలంగాలు అందరూ మరి నాకైనా పోతే ఏడు పరిస్థితి, మరి అందుకే బాప్తిజాలు ఇచ్చేస్తాను, నువ్వు వచ్చే ఇంటికి అప్పగిస్తానన్నాడు. వాళ్ళు అల్లుడి ఇతరుని. హల్లెలూయా. సరే అయితే ఇచ్చేయన్నాను. నేను రాజమండ్రి వెళ్ళిపోను. శ్రీకృష్ణపట్నం తెలుసు కదండి, అక్కడ నిమ్మ తోటలు ఉంటాయి. ఆ నిమ్మ తోటలో వెళ్ళిపోయి ఉమ్ము మింగకుండా ఉపవాసాలు చేస్తూ దేవుడితో సహవాసంలో ఉండిపోయాను. ఉండిపోతే ఒక రోజు వచ్చాను. దేవుడు మంగళవారం పెట్టమన్నాడు. మంగళవారం పెట్టండి అని నేను లలిత గారు ఆనంద్ ప్రార్థన చేసి చెప్పాము. మంగళవారం స్టార్ట్ చేశారు. తర్వాత మళ్ళీ చెప్పాను ఏమనంటే సైకిల్ సెట్ ఉండేది. ఆ సైకిల్ సెట్ దగ్గరకు ఒక రెవడీ సెట్ వచ్చాడు. ఎవడొచ్చాడు? రెవడీ సెట్ చూస్తే రెవడీ సెట్ దగ్గరికి వెళ్ళి
హల్లెలూయా. నువ్వు 4 సంఘాలు కట్టబోతున్నావు. మెండపేట నీ సొంతం అవ్వబోతుంది. కాపేశ్వరంలో నీ సంఘం కట్టబోతున్నావు. అలా ప్రవచనం చెప్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ చిత్రంగా చూస్తున్నారు. మరి పాప గారు ఆయన నేనా? హల్లెలూయా, హల్లెలూయా. అంజూరులో కూడా అదే మాట ఉన్నాడు తేడాగాడని. మరి 6 సంఘాలు కాపాడుకోవాలి కదా. మరి ఆడికి ఏమి దొరక్క నేను బాత్రూమ్కి వెళ్ళి పాస్ పోసుకుంటుంటే జరగబోతే నేను ప్రవర్తనే కాదు అన్నాను. ఏమైంది తెలుసా? అల్లుడు అక్రమ సంబంధ పాపం చేసి గేట్ ఎక్కి అలా దూకుతుంటే అందరూ చూసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాత్రమైనా పీఠమైనా లాయరువైనా డాక్టర్వైనా యేసయ్య దగ్గర తేడా ఉండదు. తూకమే గట్టిగా చెప్పండి. దేవుడు ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ రోజు నేను ఒంటరిగా నడుచుకుంటూ ఏడుస్తూ మా డాక్టర్ ఉండేది. ఆ చెరువు అంతా మా ఇంటికి రండి మా డాక్టర్ వస్తుంది. ఈ రోజు అక్కడ చెరువు కానీ అక్కడ గేట్ కానీ అక్కడికి సేవలు మేము చేస్తాం. వేలలో సువార్త ప్రకటించే వాళ్ళము, అంగలో సువార్త ప్రకటించే వాళ్ళము, ఏడుపుల్లో సువార్త ప్రకటించే వాళ్ళము. పెద్దలు గడ్డు కుమార్కి ప్రవచనం చెప్పింది నేనే. నువ్వు దేవుడి సేవ చేయబోతున్నావు, దేవుడిని నిన్ను పిలుచుకున్నాడని ప్రవచనం చెప్పాను. వర్ణవాదుతో చెప్పాను, శ్యామ్తో చెప్పాను, నేను ఎంతమందితో చెప్పాను అంతమంది ఈ రోజు బంగారం నటి సేవ చేసుకుంటున్నారు. అతనేమంటాడు తెలుసా? నువ్వు సేవ కాదు, సేవ చేయమన్నాడు. మా అల్లుడి మీద తీయవాలింది, చైతన్యాలింది, ఎలకలని అల్లుడితో చెప్పుకున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా తెలుసా? నా కోసం చెప్పుకున్నప్పుడు లేదా? హల్లెలూయా, హల్లెలూయా. నాలో జీవితం ఒకటి, నీ జీవితం ఒకటా? హల్లెలూయా. టైం ఇస్తాడు దేవుడు, అప్పుడు దాకా నువ్వు మౌనంగా ఉండంతే. ఆమేన్. ఎవరు ఎంతమంది అన్నారు? ఎంతమంది అన్నారు నిన్ను? ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది అన్నారు నిన్ను? ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎంతమంది అన్నారు? అంతమంది నిన్ను చూసి సిగ్గుపడబోతున్నారు.